హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇక్కడ వచ్చేసి న్యూట్రాలిటీ అంటే ఇక్కడ సో మన మైండ్ రియాక్ట్ అయ్యే విధానము. ఇప్పుడు మనం సమాజంలో ఎన్నో చూస్తుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే అంటే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, పొజిషన్ అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, మనకంటే బెటర్ ఉన్నారు ఈ విషయంలో ఆ విషయంలో అని మనం అనుకున్నప్పుడు, సో మనము అట్లా కాలేకపోయినాము ఇదంతా అట్లా ఆలోచించడం కంటే, సో మనము మన ప్రయత్నం చేస్తున్నాము, సో మన ప్రయత్నం చేస్తూ ఎంతవరకు చేస్తున్నామో అంతవరకే ఫలితం వస్తుంది. అరే నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు ఆ ఫలితం రాలేదు, అతనికి ఏందంత అదృష్టంగా ఏంది వచ్చింది అని అనుకోవడము. సో అదంతా కూడా ఇప్పుడు అట్లా అనుకోవడం వల్ల ఏమైతే మెల్లమెల్లగా అవతల వ్యక్తి మీద కూడా కానీ, లేకుంటే ఆ పరిస్థితుల మీద కానీ, లేకుంటే సమాజం మీద కానీ నన్ను ఆదరించట్లేరనో, ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల ఒక ద్వేషం అనేది వచ్చేస్తుంది అనమాట, ఒక హేట్. సో ఈ హేట్రెడ్ అనేది నిజానికి అంత అవసరం లేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ అవుట్ ఆఫ్ అవర్ థింకింగ్ అది. ఎందుకంటే మనం వాళ్ళలేక కాలేకపోయినా, మనకు సమాజం అట్లా ఆ పొజిషన్లో తీసుకుపోలేదనో ఇంకేదన్నా ఇవన్నీ ఆలోచించడం వల్ల ఆ వచ్చిన ద్వేషము మనకు దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ద్వేషము ఉండడం వల్ల అయితే మనం ఆ పొజిషన్కి వెళ్ళలేము, లేకపోతే సమాజంలో మంచి వ్యక్తిగా అంటే మనకున్న రిసోర్సెస్లో ఒక మంచి వ్యక్తిగా మనము అవతరించాలి అంటే, ఒక మంచిగా ఇవాల్వ్ కావాలి అంటే కూడా కానివ్వదు. ఎందుకంటే నీ మనసులో ద్వేషము ఉంది కాబట్టి నీ మనసు కూడా ఒక దాని మీద కాన్సన్ట్రేటెడ్గా పని చేయడానికి వీలు కాదనమాట. కాబట్టి ద్వేషం వల్ల అయితే అది ఏం ఉపయోగం లేదు అనేది వాట్ ఐ మీన్ టు సే అది. కాబట్టి సరే మనము ఆ విధంగా ఈ విధంగా ఎందుకు కాలేదు అంటే డెవలప్ కానీ ఇంకేదైనా, లేకపోతే మన లోపం ఎక్కడుంది అని మెల్లగా తెలుసుకొని, సరే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు పరిగెత్తినంత మాత్రాన ప్రతి ఒక్కరు కూడా సేమ్ స్పీడ్తోనో లేకుంటే సేమ్ సరే పరిగెత్తిన ఒక డెస్టినేషన్కి ఒకరు ఎక్కువ, ఒకరు 1 కిలోమీటర్ తక్కువ, 1 కిలోమీటర్ అవతల, సో రకరకాల డెస్టినేషన్స్కి రీచ్ కావచ్చు. బట్ ఇంచుమించు అయితే ఇంచుమించుగా అయితే ఒక గమ్యానికి అయితే చేరుకుంటారు. సో లైఫ్లో కూడా ఏంటంటే ఖచ్చితంగా మనము మన ప్రయత్నం చేస్తే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు బయట సమాజంలో మనల్ని యాక్సెప్ట్ చేసే విధానం కావచ్చు, లేకపోతే మన బిహేవియర్ పద్ధతి కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, లేకుంటే బయట సొసైటీలో సోషల్ కండిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఏదైనా కూడా మనం అనుకున్న స్థాయికి చేరడమా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం చేరుకోలేకపోతున్నాము అనో, లేకపోతే మనం బాగా సక్సెస్ కాలేకపోతున్నామో మనలో మనం కుంగిపోయి బాగా ద్వేషం పెంచుకొని ఒక వ్యక్తి మీద కానీ వాళ్ళ మీద రకరకాల వాటి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. దాని బదులు కొంచెం మంచిగా ప్రయత్నించి, అప్పటికీ మనము రాలేదనుకోండి ఏదైనా, సో లైఫ్ అనేది మన లైఫ్ ఇంతే, మనది ఇంతే చాలు అనుకోవాలి. ఎందుకంటే బికాజ్ వీఆర్ సీయింగ్, మనం ఏదో పైకి చూస్తున్నాం కాబట్టి ఓహో ఇదా పొజిషన్ అనిపిస్తుంది. కానీ మనం ఎవరితో సంబంధం లేకుండా మనమే ఒక అడవిలోనో లేకుంటే ఇక్కడ ఉంటే మనకు ఒక కంపారిజన్, ఒక స్కేల్ అయితే ఉండదు కదా, ఒక స్కేలింగ్ వాళ్ళతోటి చేయాలని. సో అట్లాంటప్పుడు మనము ఎక్కువ అవసరం లేదు సార్. సో మనము ఏంటంటే పాజిటివ్గా ఎట్లా తీసుకోవాలంటే, సరే వాళ్ళ పొజిషన్ వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. పోలేదనుకోండి, సో మనకు ఇంతవరకే. కానీ పోయిన వాళ్ళందరూ ఏదో గొప్ప అని కాదు, లేకుంటే అదని కాదు. ఇక్కడ కూడా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే మన కంఫర్ట్ మనకు. ఇప్పుడు ఒకతను బైక్ మీద ఉరుకుతున్నాడు అనుకోండి, మనకు సైకిల్ ఉంది, సో అందులో ఎంత కంఫర్ట్ వరకు మనం వెళ్ళగలము అని. సో నిజంగా సరే మనకు బైక్ అవసరం ఉంది, ఎందుకంటే మన పని అట్లాంటిది, లేకుంటే నిజంగా మనం ఇవన్నీ అనుకున్నప్పుడు అది ఆలోచించడం అది వేరు. బట్ బికాస్ ఆఫ్ పీపుల్ ఆర్ రన్నింగ్ దట్ వే, మనం కూడా ఏదో చేయాలని కాదు. అట్లా చేసినప్పుడే మనకు ఆటోమేటిక్గా ఏదో డెవలప్ కావాలి, ఇంకేదో చేయాలి అనిపిస్తుంది. దాని నుండి మనం డెవలప్ కావట్లేమనే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. దాని నుండి మళ్ళీ కూడా ఈ ద్వేషం రావడం, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అనమాట ఒకదానికొకటి. సో ఇదంతా కాకుండా ఫస్ట్ నేను ఎంతవరకు ఉండాలనుకున్నా, సరే ఎంతవరకు కాలేకపోయినా, ఎంతవరకు ఉంటే నేను బాగుండగలను, సో నా కంఫర్ట్ నేను ఎంతవరకు నేను మంచిగా బతకగలను, సో మంచిగా బతకడానికి నేను ఎంతవరకు నన్ను మార్చుకోవాలి మెంటల్గా, సో నాకున్న రిసోర్సెస్ని నేను ఏ విధంగా
దాన్ని ఎక్వైర్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఇట్లా థింక్ చేసినామంటే మనకు డెఫినెట్గా ఎదుటి వాళ్ళ మీద ద్వేషం కానీ లేకుంటే ఇవన్నీ వచ్చే అవకాశం కొంచెం తగ్గుతుంటుంది అనమాట, పూర్తిగా తగ్గుతుంది. మైండ్ అనేది ఫ్లక్చుయేటింగ్ కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ కాకపోయినా ఇంకో పాయింట్ ఖచ్చితంగా ఎవరి మీద కోపము ఇవన్నీ మన మీద ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి. బట్ మనము మ్యాక్సిమం ఇట్లా ఆలోచించి సరే మనకున్నది మనకు చాలు, లేకపోతే ఇందులోనే బాగా ప్రయత్నిద్దాము అని అట్లా చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా అంటే నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గి కూడా ఉన్నంతలో మనము జీవించే ప్రయత్నం అయితే మంచిగా చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ డిపెండ్స్ అపాన్ వన్స్ మౌల్డింగ్ ఆఫ్ మైండ్ అనమాట. మనల్ని మనం ఎట్లా మార్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దట్స్ అ థింగ్. అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.